కేరు వాగులో రైతన్నల నీటి గోస నోటికాడి పంట ఎండుతున్న వైనం వాగులో వాగులో నుంచి పారని నీరు గుంతల్లో నీరే వంతుల వారీగా ఎస్ఆర్ఎస్పీ నీరివ్వాలని వేడుకోలు లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోతున్నాయి వంతుల వారీగా నీళ్లు పారించుకుంటున్నాం ఆకేరు వాగులో రైతన్నల నీటి గోస ఎస్ఆర్ఎస్పీ నుండి నీళ్లు మంజూరు చేయాలని కోరడం జరుగుతుంది. ఇంత అధ్వాన పరిస్థితులు విడతల వారీగా పారించుకునే పరిస్థితి ఏర్పడింది. గత 10 ఏళ్లలో ఏ రోజు కూడా మాకు ఈ పరిస్థితి దాపరించలే. ఈ 16 నెలలనే ఇంత పరిస్థితి ఏర్పడిందని ఎక్కడికక్కడ రైతులు గగ్గోలు పడుతున్నారు. అంటే ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులపై కక్షపూరితమైన విధి విధానాలు వీళ్ళకు చేతగాక నీళ్లు అందించని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దీని మీద దృష్టి సాధించకుండా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే రైతులు అంటే ఎలక్షన్ల ముందే మేము రైతు ప్రభుత్వం అని చెప్పి ఎలక్షన్ల తర్వాత విడతల వారీగా నీళ్లు పండించుకొని ఇన్ని రోజులు పంట పండించి ఇన్ని రోజుల పెట్టుబడి ఇప్పుడు పంట వండపోతే నష్టపోతామని రైతులు బాధపడుతున్నా కూడా వారికి ఒక్కరోజు కూడా సమాధానం ఇచ్చే పొజిషన్లో లేని మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరియు కరెంటు కూడా వోల్టేజ్ ఎక్కువై మోటార్లు కాలిపోతున్నాయి. అంటే కరెంటు కూడా కరెక్ట్గా ఇవ్వకపోవడం వలన ఎక్కడికక్కడ మోటార్లు కూడా కాలిపోయే పరిస్థితిలో ఉంది అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతులను పట్టించుకుంటలేరు కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎక్కడికక్కడ రైతులు నిలదీస్తున్నారు. మీరు రైతు భరోసా చేయలే, రైతు రుణమాఫీ చేయలే, కానీ పంటలకు నీళ్ళన్నా అందిస్తే మేము బతుకుతాం కదా అని బాధపడుతున్న రైతన్నలు. దీనిపై దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి సాధించి అందరికి నీళ్లు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఎందుకు ఈ రైతులపై ఇంత కక్షపూరితమైన విధి విధానాలను మీరు చేస్తున్నారని అడగడం జరుగుతుంది. ఎన్ని రోజుల నుండి మీడియా పేపర్లలో పంటలు ఎండిపోతున్నాయన్నా కూడా ఒక్క మంత్రి కూడా పోయి సందర్శించిన పరిస్థితిలో ఉన్న మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ రైతులపై కక్షపూరితమైన విధానం అని ఇదే రుజువైంది.